తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ కుటిల యత్నాల్లో భాగంగానే సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు అడ్డదారులు తొక్కుతోందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఈ కుట్రలను క్షేత్రస్థాయిలో అడ్డుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని ఆయన గుర్తు చేశారు. 2023 ఎన్నికల ఫలితాలు పునరావృతం కావాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే అందరి ఏకైక లక్ష్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ కుటిల యత్నాల్లో భాగంగానే సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు అడ్డదారులు తొక్కుతోందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఈ కుట్రలను క్షేత్రస్థాయిలో అడ్డుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలేదేనని ఆయన గుర్తు చేశారు. 2023 ఎన్నికల ఫలితాలు పునరావృతం కావాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే అందరి ఏకైక లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ నిన్న గాంధీ భవన్ లో ఒక కీలక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో డీసీసీలు, అన్ని జిల్లాలకు సంబంధించిన డీసీసీలు, జిల్లా అధ్యక్షులతోటి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఇదొక కీలక సమావేశం అయ్యారు. ఈ కీలక సమావేశంగా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే 2023ని రిపీట్ చేయడానికి మాత్రమే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్ళీ అత్యధిక అసెంబ్లీ స్థానాలు, అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకునే దిశగా వాళ్ళు పలు సూచనలు చేశారు డీసీసీలకు. ఈ కార్యక్రమంలో అంతేకాకుండా ఏఐసిసి సచిన్ సావంత్ కూడా తన సూచనలు చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డీసీసీలకు, ముఖ్యులకు సూచనలు చేసింది ఏంటంటే బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంపార్టెంట్. బీజేపీ కొన్ని కుట్రపూరితంగా కుటిల రాజకీయాలు చేస్తూ సెక్యులర్ ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నది. అందులో భాగంగా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితిలో బిఎల్ఏలు, బూత్ లెవెల్ ఏజెంట్లు చాలా కీలకం కానున్నారు అని చెప్పేసి తను సూచనలు చేయడం జరిగింది. దీనికోసం డీసీసీలు చాలా ఒక సిస్టమేటిక్ తో ముందే ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. పార్టీ సంస్థాగతంగా గ్రామాల్లో, ప్రతి పల్లెలో బ్లాక్ కాంగ్రెస్ నుంచి గ్రామ స్థాయి ప్రతి ఒక్కరిని విషయంలో చాలా క్షుణ్ణంగా పరిశీలించి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అమలవుతున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఖచ్చితంగా దేశ ప్రధాని రాహుల్ గాంధీ లక్ష్యంగా పనిచేయాలి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అదే లక్ష్యం పెట్టుకొని దేశ ప్రధానిని రాహుల్ గాంధీ చేసేంత వరకు వెనకడుగు వేసేది లేదు అన్నట్టుగా కాంగ్రెస్ శ్రేణులు ముందుకు వెళ్ళాలి. ఆ సమయం ఆసన్నమైనది అంటూ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులు డీసీసీలకు ముఖ్యంగా నూతనోత్తేజాన్ని నింపే దిశగా కీలక సమావేశంగా దానికి వాళ్ళ సూచనలు, సలహాలు చేశారు. అంతేకాకుండా బీజేపీ ఏదైతే చేస్తున్నది అంటే ఈ సెక్యులర్ ఓట్ల విషయంలో మాత్రం తొలగింపుకు కుట్రబన్నది. ప్రధానంగా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి, ప్రతి దగ్గర వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేయాలి, దానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పడమే కాకుండా ప్రజల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో, మహేష్ కుమార్ గౌడ్ నేను కలిసి ఇద్దరం ద్వయంతో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే దిశగా ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, సవాల్ విసురుతున్నానని ఏదైతే చెప్పారో, అత్యధిక స్థానాలు తెలంగాణలో 15 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ దిశగా ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. డీసీసీలు ఖచ్చితంగా ఆ దిశగా 80%, 100%లో 80% ఖచ్చితంగా పార్టీ కోసమే కష్టపడాలని కూడా వాళ్లకు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలను అంతర్గత విభేదాలు, ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళతో కానీ ఎలాంటి గొడవలు లేకుండా
ఒక సఖ్యతతో పనిచేసి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఎక్కడిదక్కడ పార్టీని అంటే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, పార్టీ చేసిన కార్యక్రమాలని అన్నింటినీ ప్రజల్లోకి కార్యకర్తలతో తీసుకెళ్లాలి అని చెప్పేసి డీసీసీలకు సూచన చేశారు. డీసీసీలో మీనాక్షి, నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ విడివిడిగా ఒక్కొక్క డీసీతో ఇస్తూ 1-to-1 వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలలో స్థాయిలో గ్రామ కమిటీలలో కూడా ఒక 3 ఏళ్ల నుంచి గ్రామ రద్దు చేస్తూ కొత్తగా వేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. దిశగా ఏదైతే వేస్తారో మహేష్ టీపీసీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది నటరాజన్. ఈ దిశగా అంతిమంగా రాహుల్ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది అంటూ డీసీలకు దిశానిర్దేశం చేశారు. ఆ డీసీసీల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ప్రతి గ్రామంలో, జిల్లాల్లో, మండలాల్లో చేపట్టడమే కాకుండా ప్రతి ఒక్కరిని అందులో కలుపుకొని వెళ్ళాలి, సభ్యత్వ నమోదు కావచ్చు, తదితర అంశాలపైన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు నుంచి ఇప్పటి వరకు వేరు, ఇక నుంచి మాత్రం అంతిమంగా మళ్ళీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ప్రధానిగా ఈ 2 లక్ష్యాలతోటి కాంగ్రెస్ పునాలలో వాళ్ళ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ కీలక సమావేశం చాలా 2-3 గాంధీ భవన్ లో ప్రత్యేక వార్ రూమ్ లో చాలా సేపు ముఖ్యులతో డీసీసీలతోటి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సీక్రెట్ సమావేశం డీసీసీలకు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా దిశానిర్దేశం చేసినట్టుగా ఉన్నది. అయితే ఈ విషయంలో మాత్రం డీసీసీలు కొన్ని వాళ్లకు సంబంధించిన అంశాలను, అక్కడక్కడ తగాదాలను లేవనెత్తారు. పార్టీ జిల్లాలలో సమన్వయ లోపాలను కూడా లేవనెత్తితే వాటన్ని పరిష్కారం కోసం ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ మల్లురావి కూడా దీనికి ముందు రోజే దానిపైన కూడా క్రమశిక్షణ కమిటీ ఎప్పటిదప్పుడు పార్టీ సమస్యల్ని పరిష్కరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఎలాంటి క్రమశిక్షణ దృష్టికి తీసుకురావాలని కూడా వాళ్ళు సూచించడంతో మొత్తానికి నిన్న డీసీసీలతోటి ఈ రోజు అదే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ మొత్తానికి ఈ బీసీల సమస్య ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అనేసి వాళ్లకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి నిన్న గాంధీ భవన్ లో జరిగింది. థ్యాంక్ యూ శేఖర్.